మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రెడ్ వైన్ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఆరోగ్యానికి మంచిదే. దాంట్లో కూడా 12 నుంచి 15% ఆల్కహాల్ ఉంటుంది, మద్యం ఉంటుంది దాంట్లో. దానివల్ల మనకు హాని కలుగుతుంది. ఎవరైనా పరిమితముగా ఈ రెడ్ వైన్ తాగటం వల్ల ఆరోగ్యం ఉంటుంది. అది పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు 1 పెగ్గుకి 2 పెగ్గులకి పరిమితం అవుతారు. పాశ్చాత్య దేశాలు, అమెరికాలో రెడ్ వైన్ తాగారంటే ఆరోగ్యం కోసం తాగుతారు, కిక్కు కోసం, మత్తు కోసం తాగరు. మన భారతదేశంలో ఇక్కడ మద్యం సేవించే వాళ్ళు మత్తు కోసం, కిక్కు కోసం, నిద్ర కోసం తాగుతారు. ఈ 1 పెగ్గు భోజనానికి ముందు ప్రారంభించి భోజనం చేస్తున్నప్పుడు మంచినీళ్ళు బదులుగా రెడ్ వైన్ తాగి 1 గంట కాల వ్యవధిలో తాగితే దానివల్ల ఎటువంటి నష్టం లేదు. దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రెడ్ వైన్లో విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B12 కోబాలమిన్, విటమిన్ D కూడా ఉన్నాయి. ఖనిజ లవణాలు సోడియము, పొటాషియము, ఐరన్, మెగ్నీషియము, కాల్షియము, మ్యాంగనీసు, ఫాస్ఫరస్, ఇన్ని రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి. రెడ్ వైన్ వల్ల ఏవో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి అలవాటు లేని వాళ్ళు రెడ్ వైన్ జోలికి వెళ్ళొద్దు. మన దేశంలో నేను అనేక మందిని చూశాను. ఈ దేశంలో 1 పెగ్గు 2 పెగ్గులతో పరిమితమై క్రమశిక్షణతో ఇలా సేవించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కనుక దీన్ని లేని అలవాటు కొత్తగా మాత్రం ప్రారంభించొద్దు. రెడ్ వైన్ తాగకపోయినా మీరు ఆరోగ్యంగానే ఉంటారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ తినటం వల్ల యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. లేని అలవాటుని ఈ రోజున రెడ్ వైన్ ప్రారంభించొద్దు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మొట్టమొదటిది షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. గ్లూకోజ్ శాతము స్థిరీకరించబడుతుంది. కనుక రాత్రిపూట 1 పెగ్గుతో పరిమితం చేస్తే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచిదే. 2, సాధారణంగా బీరు తాగితే బరువు పెరిగిపోతారు. మద్యము సేవించే వాళ్ళందరూ కూడా బరువు పెరుగుతారు. రెడ్ వైన్ పరిమితంగా సేవించటం వల్ల స్థూలకాయము, భారీకాయము నియంత్రిస్తుంది, నివారిస్తుంది, బరువు స్థిరీకరణలో ఉంటుంది. అందువల్ల పరిమితంగా 1 పెగ్గు 2 పెగ్గులకే పరిమితం చేస్తే రెడ్ వైన్ ఓకే. 3, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటుని రాకుండా నివారిస్తుంది. అదే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం కూడా రాకుండా చేస్తుంది. పక్షవాతం అనగా కాలు, చెయ్యి చచ్చుబట్టం, మూతి వంకరపోవటం, మాట పడిపోవటం, కన్ను పైరెప్ప మూత పడకుండా ఉండటం, ఇవి లక్షణాలు పక్షవాతానికి. 4, శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 5, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, గొంతు బొంగురు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం, తుమ్ములు, దగ్గితే కళ్ళి, గల్ల, స్ఫుటం, శ్లేషం, ఇలాంటి శ్వాస సమస్యలను నిరోధిస్తుంది. 6, మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధిని చెక్ పెడుతుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం, ఇలాంటి మానసిక సమస్యలను అధిగమించి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. 7, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది, అజీర్తిని నివారిస్తుంది.
8 వృద్ధాప్యంలో ఎముకలు దెబ్బ తగలకుండానే తుంటి ఎముకలు ఇరిగిపోతాయి. దానికి కారణం ఎముక గుల్లబారటం వల్ల, పెళుసుదనం వల్ల, కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల ఎముకలు సునాయాసంగా వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే ఇరిగిపోతాయి. ఈ రెడ్ వైన్ వల్ల ఎముక దృఢత్వం వస్తుంది, సులువుగా ఎముకలు విరగవు. ఆ విధంగా ఎముక దృఢత్వమే కాకుండా నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులను కూడా నివారిస్తుంది. దంతక్షయాన్ని అరికడుతుంది. పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు, దంతంలో క్యావిటీస్, కూరాలు ఏర్పడటం, చిగుళ్ళ నుంచి రక్తం కారటము, నోటి దుర్వాసనను అరికడుతుంది. 9 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ముఖం కళకళలాడుతుంటుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు రాకుండా నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర ఇలాంటి చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది. కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటి రాకుండా నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు, క్యాటరాక్ట్ త్వరితగతిన రాకుండా చేస్తుంది. 10 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా చేస్తుంది. శరీరంలోకి అంటు వ్యాధులు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. అటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గినియా వైరస్సులు వాటి ప్రభావం వల్ల వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. ఈ రెడ్ వైన్ తాగటం వల్ల బతికినంత కాలము ఆయాసం లేకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా తన పని వాళ్లే చేసుకుంటూ మంచం మీద పడకుండా దినచర్యలు చక్కగా సంతోషంగా నిర్వహించడానికి, అంతేకాకుండా బతికున్నంత కాలం ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా ఆయుష్ను కూడా పెంచే గుణమున్నదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక రెడ్ వైన్ ఇప్పుడు మీరు తాగుతూ ఉంటే 1 పెగ్గు 2 పెగ్గులు దాటకుండా కొనసాగించండి. కొత్తగా ఎవరు కూడా దీన్ని ప్రారంభించద్దు. భారతదేశ సాంప్రదాయాల ప్రకారం మహిళలు ఎవరు కూడా మద్యము సేవించరు. ఇది రెడ్ వైన్ అనేది మద్యం. మనకి ఆరోగ్యకరమైన హెల్తీ డ్రింక్స్లు అందుబాటులోకి వచ్చాయి. మనం కూల్ డ్రింక్స్ వల్ల మన ఆరోగ్యం ఒళ్ళు గుల్లవుతుంది. అది కాకుండా హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్లో నీరా అని లభిస్తుంది. నీరా అంటే కళ్ళు కాదు, ఇది మద్యంతో సంబంధం ఉన్నది కాదు, మత్తు పానీయం కాదు, హెల్తీ డ్రింక్, ఆరోగ్యకరమైన పానీయం. నీరా తెలంగాణ ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 300 ml 90 రూపాయలకు అమ్మబడుతోంది. నీరా తాగటం ఆరోగ్యానికి మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తాగవలసిన పానీయం నీరా. ఇక మీదట మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కాఫీ కాదు, టీ కాదు, కూల్ డ్రింక్స్ కాదు, మనము నీరా అనే వాళ్ళకి ఇవ్వాలి. మనం కూడా ఇంట్లో సకుటుంబ సపరివార సమేతముగా సేవించవలసిన ఆరోగ్యకరమైన డ్రింకు నీరా. అది ప్రభుత్వ నియంత్రణలో, ప్రభుత్వ పర్యవేక్షణలో 20 కోట్లు వెచ్చించి నీరా కేఫ్ని ప్రారంభించి, నీరా కేఫ్లో అధునాతన యంత్ర పరికరాల ద్వారా నీరాను శుద్ధి చేసి, ఫిల్టర్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి నీరా ప్రకృతి ప్రసాదించిన తాడి చెట్టు నుంచి వచ్చే ద్రవమని తెలుసుకోండి.